కొనుగోలు ధాన్యం కొనుగోళ్ల వివాదం మరలా మొదలైంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఆ దిశగా ఎవరైతే వినోద్ కుమార్ దాని మీద ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేశారు. దాని మీద కేసీఆర్ గారు మొన్న గతంలోనే దాని మీద ఆయన ట్రావెల్ చేయటం, దాని మీద నిరసన తెలియజేయాలని చెప్పటం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే, గతంలోకి ఇప్పటికి ఆయన కంపారిజేషన్ చేస్తూ కూడా కొన్ని అంశాలు తెలియజేశాడు. శ్రీకాంత్ అన్నట్టున్నాడు. శ్రీకాంత్, ముఖ్యమంత్రి గారు వచ్చారా ఢిల్లీ నుంచి? ఏంటి రేవంత్ రెడ్డి గారి పర్యటన, ఢిల్లీ అప్డేట్, సీట్లు ఫైనల్ అయినాయా ఏంటి? సార్ సీట్లపై ఇంకా క్లారిటీ లేదు. 8:30 ఫ్లైట్కైనా బయలుదేరినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అయితే ముఖ్యంగా ఆయన ధాన్యం కొనుగోళ్ల వివాదం ఏదైతే ఇటీవల కొనసాగుతూ వస్తుందో దానిపై సీఎం రేవంత్ ఈరోజు రెస్పాండ్ అయ్యారు సార్. ముఖ్యంగా జనగామ ఇన్సిడెంట్ మనం ఇక్కడ చెప్పుకోవాలి సార్. జనగామలో ఈ దళారులతోటి ట్రేడర్లు ఎవరైతే ఉన్నారో వారితోటి మార్కెటింగ్ శాఖకు సంబంధించినట్టు కొంతమంది మార్కెటింగ్ అధికారులు కుమ్మక్కై రైతులను ఇబ్బంది పెట్టిన దృష్టి ఒక పత్రికలో వస్తే ఆయన దృష్టికి వచ్చింది. దాని మీద సీరియస్గా రెస్పాండ్ అయ్యారు సార్. రైతుల కష్టాన్ని దోచుకునే వారిని సహించబోమనేది సీరియస్గా రేవంత్ రెడ్డి అనే ట్విట్టర్లో పేర్కొనడం జరిగింది. అందులో భాగంగానే దానికి సంబంధించి కూడా గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది సార్. అయితే ఆ ప్రతిపక్షాలు ఏదైతే ఆరోపణ చేస్తున్నాయో ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయడం లేదు, రైతులను ఇబ్బంది పెడుతున్నారు, ఏదైతే కామెంట్ చేస్తున్నారో దానికి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది సార్. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బంది జరగకూడదు, రైతులు పండించిన ప్రతి గింజ అంటే పంటను కొనుగోలు చేస్తాం, ఖచ్చితంగా ఇది క్షేత్రస్థాయిలో అందరూ కలిసికట్టు పనిచేయాలని చెప్పి ఆయన ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు సార్. ఆయన ఇప్పటికే ఆ ప్రభుత్వంకి సివిల్ సప్లై కావచ్చు, అదేవిధంగా సిఎస్కి ఇప్పటికే ఆదేశించడం జరిగింది సార్. క్లారిటీగా చెప్పారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మనకు అధికారికంగా కొన్ని లెక్కలు వచ్చాయి సార్ ప్రభుత్వం నుండి. మనకు దాదాపు కొనుగోలు కేంద్రాలు సార్ రాష్ట్రంలో గతంలో లేని విధంగా 7,149 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కొనుగోలు కేంద్రాలు మార్చి 25నే ప్రారంభమయ్యాయి సార్. ఎందుకంటే సీజన్ ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు, ఇప్పుడిప్పుడే పంటలు వస్తున్నాయి. దాదాపు ఈ కొనుగోలు కేంద్రాలు 5,422 కేంద్రాల్లో దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు ఇప్పటికే. అంటే దాదాపు ఈ సీజన్లో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందనే ఒక అంచనా కూడా వచ్చారు. అంటే ఫుల్ ఫ్లెక్స్డ్గా ప్రిపేర్ అయ్యి ఉంది సార్ ప్రభుత్వం ఇక్కడ. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది రాకుండా దాదాపు 18 లక్షల గన్ని సంచులు ఏవైతే ఉంటాయో వాటి అవసరం కూడా ఉంటుందని చెప్పి ఇక్కడ పేర్కొనడం జరిగింది. అయితే అందుకు అనుగుణంగా 14 కోట్ల దీని లక్ష్యం సంబంధించి గన్ని సంచులు కూడా అందుబాటులో ఉన్నాయి సార్. ప్రభుత్వం స్పష్టం అంటే పూర్తి ఇక్కడ ఏంది ప్రణాళికతో వెళ్తుందని చెప్పారు సార్. రైతులకు ఇబ్బంది జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మనం ఇక్కడ చెప్పుకోవచ్చు సరే. ఓకే శ్రీకాంత్, ఇంకేమైనా ఉన్నాయా పాయింట్స్? సార్ రైతులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఇట్లాంటి మాత్రం చూస్తుంది సార్. బీఆర్ఎస్ నుంచి ఇటు వినోద్ కుమార్ జనరల్గా రాజకీయాల్లో విమర్శలు సహజం కదా. ఇప్పుడు వాళ్ళు అట్లా చెప్తారు, ప్రభుత్వం దాని మీద క్లారిటీ ఇస్తుంది. సరే, ప్రజలకి ఎంత ప్రయోజనం జరుగుతుంది, గతంలో ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థమైపోయింది కదా. అప్పుడు ఎలాంటి కొనుగోలు జరిగినాయి, ఇప్పుడు ఎలాంటి కొనుగోలు జరిగినాయి, అప్పుడు ఎలాంటి నష్టం జరిగింది, ఇప్పుడు ఎలాంటి నష్టం జరిగిందని. ఎవరైతే పొలిటికల్ లీడర్స్ విమర్శించడం కంటే రైతులు కనుక ఆందోళన చేస్తే అది నిజంగా రైతులు చేసినట్టు. పొలిటికల్ లీడర్షిప్ విమర్శించినప్పుడు ఏంటంటే అది రాజకీయంగా చూసేటువంటి పరిస్థితి అవుతుంది. సరే చూద్దాము.